లోపుకుండా పోవాలి, మంచిగా మెల్ట్ కావాలి మొత్తం తెల్ల. ఇప్పుడైతే ఇంకొకటి చిన్న ఆమ్లెట్ మా బిడ్డ కోసం, ఎందుకంటే మా బిడ్డకు ఎక్స్పెరిమెంట్ చూపెట్టాం మేము ఎగ్ దోశది. ఎందుకంటే మేము ఎట్లా తిని భరిస్తాం కానీ మా బిడ్డకి ఎందుకు అని. ఫస్ట్ టైం మా బాబా ఎగ్ దోశ తింటున్నాను, బాగా ఎక్సైట్మెంట్ ఉన్నాడు. ఎట్లుందో చెప్తాడు, తిన్నాక చెప్తా. టెస్ట్ మంచిగా ఉంటేనే మంచిగా ఉందని చెప్తా, మంచిగా లేకపోతే చెప్తా మంచిగా లేదు. వేరే లెవెల్ వేరే లెవెల్ వేరే లెవెల్ ఎగ్ దోశ. ఎగ్ దోశ ఫస్ట్ టైం ఎగ్ దోశ అయితే మనం చెప్తున్నాం. మరి ఎట్లా ఉంటుందో ఏందో మరి మీరు కూడా చూడండి, తిన్నాక తెలుస్తుంది ఎగ్ దోశ ఎట్లా ఉందో. మరి ఫస్ట్ అయితే మనం ఇట్లా గిన్నె తీసుకోవాలి, గిన్నె లేదా ఇట్లా ఎగ్ అయితే పలగొట్టుకోవాలి, పలగొట్టుకుని పోయాలి. ఫస్ట్ చూపెడతా మీకు ఎట్లా పోయాను. అదే మీకు కూడా తెలుసు కావచ్చు. మీరు అదే వీడియో లైక్ చేయండి, మర్చిపోతుంది ఎందుకు అసలు, మర్చిపోవద్దు. అట్లా వీడియో లైక్ చేయాలి, లైక్ చేస్తే మేము ముంగడికి పోతాం, లేకపోతే మేము వెంకనే పడతాం. తెలిసిందా? ఇట్లా ఇట్లా ఎగ్గు పడ్డది, ఇంకొక ఎగ్గు, 2 ఎగ్గులు. ఈ ఎగ్గులు కనబడుతున్నాయి, ఇది మంచిగా ధనదం లోపుకుండా పోవాలి, మంచిగా మెల్ట్ కావాలి మొత్తం. తెల్ల పసుపు గల 2 ఏమంటారు మిక్స్ కావాలి. అది మిక్స్ అయ్యాక లోపాలి. లోపే వరకు మా భార్య వస్తుంది, ఇక దోశ వేస్తుంది. ఎగ్గు దోశ మీకు చూపెడతా, ఎందుకంటే నేను ఎగ్గు దోశ వేసినట్టు అది ఘోరంగా అయిపోతుంది. అందుకే నాకు నమ్మకం ఉంది నేను దోశ మంచిగా వేయలేను, అందుకే వచ్చింది స్పెషలిస్ట్. ఇప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు దోశ చేయదు. అలా ఏమంటారు మా బిడ్డకి లేదా తినిపిస్తుంది, తిన్నాక చేస్తుంది అట. అవరక మనది గర్ర గర్ర గిర్ర గిర్ర లోపల కూర్చుంటాం. ఏమంటున్నాం మీరే వీడియోకి అయితే లైక్ చేయండి. మీకు ఎన్నిసార్లు చెప్పినా మర్చిపోతుంది. వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఇట్లా నేను వీడియో పెట్టాక మీకే కనబడుతుంది ముందు, తెలిసిందా? లోపల పోదు చూస్తుండా. ఇగో ఇట్లా పసుపు కలర్ అయిపోయింది, మన మొత్తం పసుపు కలర్ చిక్కగా అయిపోయింది, కొరుగుట్టు చిక్కగా అయింది. ఇప్పుడు మన ఎగ్గు దోశ రెడీ అవుతుంది. మన స్పెషలిస్ట్ మా వైఫ్ రజిత. ఫస్ట్ అయితే నూనె రుద్దింది, ఇప్పుడు మనకు ఏమంటారు ఇది బియ్యం పిండి పోసింది. అవ చెప్తుందా మీకు సురుమని. ఇప్పుడు దీంట్లో కొంచెం నూనె, దీని మీద ఇప్పుడు ఏమంటారు తెలుసా, నూనె కొంచెం అప్లై చేయాలి. నూనె అప్లై చేస్తే ఎట్లంటే మన దోశ అనేది అంటుకోదు. ఎగ్గు దోశ చూడండి. ఎగ్గు దోశ ఫస్ట్ టైం మేమైతే వేసుకుంటున్నాం. తిన్నాక ఎట్లుంటుందో, టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందా లేకపోతే ఎట్లుంటుందో అది మీకు చెప్తా. ఉన్నది ఉన్నట్టు చెప్తానండి. వావ్ వావ్ వావ్. మన ఏమంటారు ఇవి ఆమ్లెట్ చిక్కగా. ఎగ్గు దోశ అంటే ఈ ఆమ్లెట్ ఇప్పుడు దాని మీద కారపొడి కూడా చల్లాలి. ఇట్లా చూడండి, ఇట్లా కారపొడి. నోట్లో నీళ్ళొత్తనే మీకు, నోట్లో నీళ్ళొస్తే మీరు కూడా వేసుకొని తినండి. కొద్దిగా ఆయిల్, ఇంకా వీలైతే ఉల్లిగడ్డలు కూడా వేసుకోండి, ఏమనుకో వేసుకోవచ్చు. ఇగో మన ఆమ్లెట్ ఉడుకుతుంది. ఫస్ట్ టైం మా బాబా ఎగ్ దోశ తింటున్నాను, బాగా ఎక్సైట్మెంట్ ఉన్నాడు. ఎట్లుందో చెప్తాడు, తిన్నాక చెప్తా. టెస్ట్ మంచిగా ఉంటేనే మంచిగా ఉందని చెప్తా, మంచిగా లేకపోతే చెప్తా మంచిగా లేదు. నాకైతే తెలియదు, ఐడియా ఇచ్చిన. ఏ దేవుని తలుచుకుంటాం. మొత్తం అటుకపోయింది మన. ఇది కొంచెం మెల్లమెల్ల తీయాలి. మంచిగానే మస్తు వచ్చింది, సూపర్ వేరే లెవెల్ కేక. దీంట్లో మన దోశ లేదా ఇట్లా పల్టీ కొట్టాలి, ఎందుకంటే అది అప్పుడే దాని మీద కూడా కొంచెం గరం అవుతుంది. అది ఏమంటారు మన దోశ ఇది మళ్ళా పల్టీ కొట్టినాం. ఇప్పుడు చూసి మంచిగా మస్తు అయింది మన ఎగ్గు దోశ. వా సూపర్. ఏ పార్టీ మనం తింటాం. ఇప్పుడైతే ఇంకొకటి చిన్న ఆమ్లెట్ మా బిడ్డ కోసం, ఎందుకంటే మా బిడ్డకు ఎక్స్పెరిమెంట్ చూపెట్టాం మేము ఎగ్ దోశది. ఎందుకంటే మేము ఎట్లా తిని భరిస్తాం కానీ మా బిడ్డకి ఎందుకు అని మా బిడ్డ కోసం అయితే మేము ఆమ్లెట్ చేస్తున్నాం. యా మేము ఎగ్ దోశ తిని ఎక్స్పెరిమెంట్ ఎట్లా ఉంటుందో మీకు అదే చెప్తా. అదే ఇగో మన ఎగ్ దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అయితే టెస్ట్ అది చేస్తాం. ఫస్ట్ చూడండి మన ఎగ్ దోశ. ఇగో మొత్తం లోపల ఎగ్ ఉంది, మీద మొత్తం పిండి దోశ పిండి అది. ఇప్పుడైతే మనం ఫస్ట్ లేదా ఎగ్ దోశ తిని చూస్తాం. చట్నీ ఉంది కానీ ఫస్ట్ మనం ఈ దోశ ట్రై చేస్తాం ఎట్లా. ఓహో మా వైఫ్ చెప్తుంది ఎట్లా తినను. మధ్యలో తింటే మస్తు మెత్త మస్తు ఉంటుందట. మరి చలో ట్రై చేస్తాం. మధ్యలో సుంచుకుంటాం. ఇట్లా సుంచుకొని కారం కారం ఎట్లుంటుందో మస్తు వేరే మంచిగా ఉంటుంది. అయ్యో ఎగ్ దోశ.
మస్తు సూపర్ ఉంది, సూపర్. దాంట్లో అంటే నాకు అసలు ఎగ్ ఫ్లేవర్ అక్కర్లేదు, కానీ దోశ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. అంటే దోశ మన అట్టి దోశ తింటే కదా అంత నార్మల్ అనిపిస్తుంది, కానీ ఎగ్ దోశ తింటే కదా టేస్ట్ మాత్రం వేరే లెవెల్, అదిరిపోయింది, సూపర్ ఉంది. అయ్యా ఎప్పుడైనా మనం దీంతో అదుకుని తింటాం, మన చట్నీతో ఎట్లుండదు, మస్తు ఉంది కదా. అంటే మన ఎగ్గులలో ఎల్లుగడ్డది ఇవన్నీ వేయలేము కదా, అందుకే ఉల్లిగడ్డలు వేయదయ్యా.